హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు నిహారిక బన్నీ బ్లాగ్స్. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. ఇంకా ఉదయాన్నే ఇలా లెగిస్తే ఎంత ప్రశాంతంగా ఉంటుందో. నేను రోజు ఒకే టైంకి లెగవను. ఒక్కో రోజు 4కి, ఒక్కో రోజు 5కి లెగుస్తాను. ఒక్కోసారి 3:30 కూడా లెగుస్తాను. నాకు ఉండే పనులను బట్టి నేను లెగుస్తాను. అసలు ఎంత ప్రశాంతంగా ఉంటుందో ఉదయం పూట ఇలా లెగిస్తే. కనీసం మనం సూర్యోదయానికి ఒక్క హాఫ్ అన్ అవర్ ముందైనా లెగిస్తే ఆ చల్లటి గాలి, వచ్చే వెలుగు ఎంత బాగుంటుందంటే ఆ కోకిల శబ్దాలు ఎంత ప్రశాంతంగా ఉంటుందో. చిన్న మనీ ప్లాంట్ మొక్క తెచ్చి పెట్టుకున్నానండి. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఇంకా శంఖం పూలు అంటారు కదా, అది కూడా వేసాను. మరి ఎలా వస్తుందో చూడాలి. ఇంకొక అందమైన కమలం ముగ్గు అయితే వేసుకున్నాను. మామిడాకులు తీసుకొచ్చారు మా వారు గుమ్మానికి కట్టమని. కానీ ఇంకా నాకు కొంచెం హెల్త్ బాగోక వీడియోస్ చేయట్లేదు. ఇంకా నేను కట్టలేనని మా పెద్దబాబుని అడిగాను, కడతానన్నాడు. ఇంకా స్వామి అమ్మవార్లకి కొంచెం ఓపిక తెచ్చుకొని అలాగే పూజ చేసుకున్నాను. కొంచెం ఫీవర్గా ఉండి చేయలేకపోయాను. ఆ స్వామి అమ్మవార్లకి చిన్న దీపమైనా వెలిగించుకుని చిన్న బెల్లం ముక్కైనా నైవేద్యంగా సమర్పించుకుంటే నాకు ఎంత ప్రశాంతంగా ఉంటుందో నా మాటల్లో చెప్పలేను. పూజ చేయని రోజు మాత్రం నాకు అసలు ఏమీ తోచదు. ఇంకా ఇక్కడ మా బాబు, నీకు హెల్త్ బాగాలేదు కదమ్మా, కూరగాయలు నేను సదురుతాను అన్నాడు. వద్దు నాన్న, నువ్వు సదరలేవు, చాలా ఉన్నాయి అంటే, నువ్వు కూర్చో నేను సదురుతాను అన్నాడు. ఆడి వయసు చిన్నదైనా సరే నాకు ఏదో హెల్ప్ చేయాలని వాడు ఆతృత అయితే మాత్రం నాకు చాలా నచ్చింది. ఆడుకుంటూ పనులు చేస్తూ ఉంటాడు. ఇంక ఈ 1 సంవత్సరమేనండి ఇంట్లో ఉండేది. వచ్చే సంవత్సరం బిట్టు స్కూల్కి వెళ్తాడు. నా బంగారు తల్లి స్కూల్కి వెళ్ళిపోతే ఇంక నాకు ఇంట్లో హెల్ప్ చేసేవాళ్ళు ఎవరు ఉండరు. కనీసం వాడికి ఆ కూరగాయలు పేర్లు కూడా తెలియవు, కానీ నాకు హెల్ప్ చేయాలి అని మాత్రం వాడు అనుకుంటూ ఉంటాడు. ప్రతి పనిలోని ఏమన్నా చేయనా అని అడుగుతూ ఉంటాడు. మన పిల్లలు మన కోసం ఆలోచించటం ఎంత బాగుంటుందో కదా అసలు. మీ పిల్లలు మీకేం హెల్ప్ చేస్తున్నారు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. వెయిట్ లాస్ వీడియోస్ కూడా వస్తాయండి రేపటి నుంచి. నేను ఏం తింటున్నాను, ఎంత క్వాంటిటీలో తింటున్నాను, నేను ఏం రెసిపీస్ చేసుకుంటున్నాను, ప్రతిదీ మీకు ఫొటోస్తో సహా పెడతాను. నాతో పాటు ఎవరైనా వెయిట్ లాస్ జర్నీ చేయాలి అనుకుంటే తప్పకుండా కామెంట్ చేయండి. నేను ఉండాల్సిన దానికంటే ఎక్కువే వెయిట్ ఉన్నాను. ఇంకా మా ఇంట్లో వాళ్ళు కూడా వెయిట్ తగ్గు అంటున్నారు. నేను పెద్దగా ఏం పట్టించుకోలేదు. సెకండ్ బాబు డెలివరీ అయిన తర్వాత బాగా వెయిట్ అయితే వచ్చేసాను. ఇంకా ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. నేను పట్టించుకోలేదు వెయిట్. నాకేం హెల్త్ ఇష్యూస్ లేవు, కానీ వెయిట్ అయితే మాత్రం తగ్గాలి. ఎందుకంటే ఏజ్ పరంగా చూసుకుంటే ఇంత వెయిట్ అసలు ఉండకూడదు. ఆ కూరగాయలు సదురుతాడంటాడు కానీ అసలు ఎంత అల్లరి చేస్తున్నాడో చూడండి. నేలకేసి కొట్టడాలు, ఇంక ఇవే వాడు అల్లరి. అసలు అవి సదిరేసరికి 1 గంట అయినా పడుతుంది. పిల్లలు ఎంత అల్లరి చేస్తే అంత హ్యాపీగా ఉంటుంది ఇల్లంతా. ఇంకంతేనండి. ఇంకా పిల్లలంటే ఇంకంతే. మీకు తెలియంది ఏముంది, మీ ఇంట్లో కూడా పిల్లలు ఉంటే మీకు కూడా పిల్లలు ఎంత అల్లరి చేస్తారో తెలిసే ఉంటుంది. చిన్నపిల్లలు అంటేనే అల్లరి కదా. అసలు ఆ పచ్చిమిరపకాయలు అవన్నీ కళ్ళల్లో పెట్టుకుంటాడేమో, మండుతాయేమో అని నాకు ఎంత భయం వేస్తుందో, కానీ వాడికి ఇంత భయం కూడా ఉండదు అసలు. ఫ్యాన్ వెయ్యి అంటున్నాడు. ఫ్యాన్ వేస్తే ఇక ఫ్యాన్ కింద కూర్చొని నిదానంగా వాడు పనులు చేసుకుంటూ ఉంటాడు అన్నమాట. వాడు మాటలు కూడా భలే ఉంటాయండి. నా బంగారు తండ్రి, నా బిడ్డ తల్లి. నా ఛానల్లో వచ్చే ఏదైనా సరే మీకు కొంచెమైనా హెల్ప్ అవుతుంది అనుకుంటే మాత్రం తప్పనిసరిగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.